ఆగు పద్మావతి అని చెప్పి విక్కీ అయితే పద్మావతిని ఆపుతూ ఉంటాడు. మీరే అన్నారు కదా మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని, ఇప్పుడు నన్ను ఎందుకు ఆపుతున్నారు? అయినా నన్ను క్షమించండి విక్రమాదిత్య గారు. ఇన్ని రోజులు నేను మీ సొంత భార్య అనుకొని మీతో చాలా చనువుగా దినిగా మెలిగాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను అగ్రిమెంట్ మ్యారేజ్ అనే విషయమే మర్చిపోయాను. అది ఇప్పుడు గుర్తొచ్చింది. గుర్తు రావలేదు, మీరు గుర్తు చేశారు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది పద్మావతి. ఆ మాటలు విన్న విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నన్ను క్షమించండి, మీ భార్యగా మీకు చాలా ఇబ్బంది పెట్టుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి. ఆ మాటలకి విక్కీ అయితే అలా ఆడిన మాటలకైతే విక్కీ బాధపడుతూ ఉంటాడు. ఇక పద్మావతి సెలవు, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే విక్కీ పద్మావతి అని ఎంత అడిగినా పట్టించుకోకుండా పద్మావతి అయితే తన లగేజ్ బ్యాగ్ పట్టుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా పద్మావతి అయితే చాలా బాధపడుతూ తన బ్యాగ్ సర్దుకుని అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న పద్మావతి అయితే పద్మావతి విక్కీ అని ఎంత వెనక్కి పిలిచిన పద్మావతి పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా పద్మావతిని ఆపడానికి విక్కీ వెనకాతలు వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా పద్మావతి వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది.